నిన్ను నువ్వు తగ్గించుకో, అప్పుడు నేను నిన్ను హెచ్చిస్తా. నువ్వు హెచ్చించుకున్నట్లయితే నువ్వు తగ్గించబడతావు. ఒకటే మార్గం, నువ్వు ఉన్నతంగా ఉండాలా, ఉన్నతంగా ఆశీర్వదించబడాలా, దీవించబడాలా, ఒకటే మార్గం, తగ్గింపు జీవితాన్ని అలవర్చుకోవాలా. ఒక కుటుంబాన్ని కట్టుకోవాలంటే తగ్గించుకోవాలా. ఒక కుటుంబంలో ప్రేమ, సమాధానము, సమస్తమును కలిగి ఉండాలంటే తగ్గించుకోవాలా. తగ్గించుకుంటేనే దేవుడు జత చేసినటువంటి ఆ యొక్క వివాహ దాంపత్య జీవితాన్ని నీవు చక్కగా నడిపించుకోగల. అహానికి వెళితే, గర్వానికి వెళితే, జీవపు డంబానికి వెళితే నువ్వెంతంటే నేనెంత అంటే కుటుంబాలు ఉంటాయండి. భార్యాభర్తలు కలిసి ఉండగలరా? కుటుంబ వ్యవస్థ ఉంటుందా? ఆ భార్యాభర్తలు కలిసి ఉండకపోతే, విడాకులు తీసుకుంటే ఆ బిడ్డల జీవితాలు ఏమిటి? తల్లిదండ్రులు బతికున్న బిడ్డలు అనాథలుగా జీవిస్తున్నారు. విడిపోవడం వల్ల తగ్గింపు లేదు ఆ కుటుంబంలో. దేవుని మాటను నెరవేర్చేవారిగా లేరు. విధేయతను కనపరిచి తగ్గింపు జీవితాన్ని కనపరుస్తారా? తప్పక మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకి చెల్లునుగాక. Download ShareChat.